క్రీస్తునందు మీకు శుభోదయం. సర్వోన్నతుడైన దేవుడు అనగా యెహోవాను ఎరిగి ఉండుట ఎంతో లాభము, అయితే ఆయనను ఎరుగకపోవుట ఎంతో దుర్లభము. ఈ మాటకు రుజువుగా మనము నిర్గమాకాండము 5వ అధ్యాయము 2వ వచనం చూసుకుందాం. అక్కడ ఫరో మోషే అహరోనులకు సమాధానము చెప్పుచున్నాడు. నేను అతని మాట విని ఇశ్రాయేలీయులను పోనిచ్చుటకు యెహోవా ఎవడు? నేను యెహోవాను ఎరుగను, ఇశ్రాయేలీయులను పోనీయనను. మోషే అహరోనులు ఫరో దగ్గరకు వచ్చి దేవుని ప్రజలను పోనిమ్మని వాళ్ళు దేవుడు ఆజ్ఞాపించుచున్నాడని చెప్పినప్పుడు ఫరో పలికిన మాటలు, యెహోవా ఎవడు? నేను యెహోవాను ఎరుగను అని అంటున్నాడు. నిజముగా దేవుని ఎరుగని జనులు ఎంతో దౌర్భాగ్యపు స్థితిలో ఉన్నట్టే. అయితే దేవుని ఎరిగి ఉన్నామని చెప్పి ఎరుగునట్లుగా జీవించేవారు కూడా అదే స్థితిలో ఉన్నట్టే. అందుకే సువార్త మన ముంగిట వచ్చినప్పుడు దానిని మనం విశ్వసించి మన భారమంతయు కూడా యేసుక్రీస్తు ప్రభుపై ఉంచాలి. దేవుడు తన్ను ప్రజలకు తన కుమారుని ద్వారా ప్రత్యక్షపరుచుకున్నాడు. ఆయన మన మధ్యకు వచ్చి సువార్తను ప్రకటించి మరణించి తిరిగి లేవటానికి కారణము మనుషులందరినీ కూడా దేవునితో ఒకటిగా చేయటానికి. ఆ సువార్తకు విరోధముగా మనం ప్రవర్తించిన, ఆ సువార్తను మనం నిర్లక్ష్యం చేసిన, ఆ సువార్తకు కలుపులు చేర్చిన మనము దేవుని దృష్టిలో ఫరో వంటి వారముగానే మిగిలిపోతాం. ఇక్కడ ప్రధానంగా ఫరో యొక్క మనస్సును లేక గుణమును మనం చూసినప్పుడు అతడు తనకన్నా గొప్పవారు ఎవరూ లేరని అనుకుంటున్నాడు. అయితే ఇలా అనుకోవటం వల్ల యెహోవా దేవుడు ఉన్నాడన్న సంగతి, ఆ దేవుడు ఆజ్ఞాపిస్తే అది శిరసా వహించాలన్న సంగతి అతని దృష్టికి రాలేదు. అయితే దేవుడు ఈ ఒక్క మాటతో అతన్ని విడిచిపెట్టలేదు. అతని దృష్టికి ఆయన ఎంత గొప్పవాడో చూపిస్తూనే వచ్చాడు. చివరి వరకు కూడా ఫరో తల వంచలేదు, కఠినాత్ముడుగానే ప్రవర్తించాడు. ఈ కఠినత్వానికి మూల్యముగానే ఎర్ర సముద్రంలో అతడు మునిగి చనిపోవలసి వచ్చింది. దేవుని ప్రజలు ఎప్పుడూ కూడా ఆయన మాటను ఆలకించువారు, ఆయన ఆజ్ఞలను నెరవేర్చువారు, ఆయన చిత్తమును కనిపెట్టుచు దాని ప్రకారముగా జీవించువారు. దేవుని ప్రజలు లోకమును దృష్టిలో పెట్టుకోరు. లోక సంబంధమైన వాటి పట్ల వాళ్ళ మనస్సును అతిగా ఉంచరు. లోకము అనుగ్రహించి వాటికంటే దేవుడు అనుగ్రహించి వాటిపై వారి మనస్సును నిలుపుతూ ఉంటారు. వారు దేవుని సహాయము కొరకు ఎదురు చూస్తారు, కానీ లోకము యొక్క సహాయము కొరకు, అపవాది యొక్క కృత్యముల వల్ల కలుగు సహాయము కొరకు వాళ్ళు ఎదురు చూడరు. ఎవడైనాను క్రీస్తుని గురించిన మాటలు విన్నట్లుగానే ఒకవేళ ఉండిపోతే, అది వాడి హృదయానికి చేరనివ్వకపోతే, వాడు క్రీస్తు విషయంలో తాను కఠినపరుచుకొనుచు వాడి నాశనానికే వాడు వెళుచున్నాడు. ఈ సంగతిని క్రైస్తవ సమాజంలో ఉన్న అనేకులు గుర్తించలేకపోతున్నారు. అందుకు ఒక కారణము అనేక మంది అబద్ధ బోధకులు ఉండటం కూడా. సర్వోన్నతుడైన దేవుడు ఆజ్ఞాపించినప్పుడు అసలు ఫరో ఎందుకు నిరాకరించాలి? అతడు ఎందుకు దేవుని ఆజ్ఞను తృణీకరించాడు? నిజమే, దేవుడు అతని మనసును కఠినపరుస్తానన్నాడు. అయితే దాని అర్థం ఏంటంటే అతని మనస్సును అతని చేతికి అప్పగించాడని అర్థం. అంటే దేవుడు అతని మనస్సును మార్చే ప్రయత్నం చేయట్లేదు. ఈ రోజుల్లో దేవుని నమ్ముకుని క్రైస్తవులైన వారంతా కూడా దేవుని చేత మనస్సు మార్చబడిన వారు, అంటే దేవుడు అనుగ్రహించి మారు మనసును పొందినవారు. అటువంటి వారే నిజమైన క్రైస్తవులు. అందుకే సర్వోన్నతులైన దేవుడు అనగా యెహోవాను తెలుసుకొనుట ఎంతో లాభకరము అనుకున్నాం. ఆయనను తెలుసుకొనకపోవుట దుర్లభము అనుకున్నాం. ఎందుకంటే దేవుడు మారు మనస్సు అనుగ్రహించకపోతే ఎవడో కూడా వాడి కఠినత్వములో నుండి బయటికి రాలేడు. అందుకే ఈరోజు ఎంతోమంది సేవకులను, నాయకులను, విశ్వాసులను కూడా కఠినమైన మనస్సు కలిగిన వారుగా మనం చూస్తూ ఉంటాం. ఎన్నో విషయాల్లో వాళ్ళు మంచిగా ఉండొచ్చు, కానీ కొన్ని విషయాల్లో వాళ్ళ మనస్సు మార్చుకోలేరు. కారణము దేవుడు వాళ్ళ మనస్సును మార్చలేదు, వాళ్ళ కఠినత్వానికి వాళ్ళను విడిచిపెట్టాడు. అయితే ఫరో ఎందుకు దేవుని ఆజ్ఞను తిరస్కరించాలి? దానికి కారణం ఒకటే, దేవుడు అతన్ని తన శరీర సంబంధమైన మనస్సుకు విడిచిపెట్టాడు. అయితే దేవుడు అతని నాశనం చేయటికే నిర్ణయించాడా అంటే
అతని యొక్క ప్రవర్తన బట్టి, గుణమును బట్టి దేవుడు ఫరో పట్ల అదే నిర్ణయాన్ని కలిగి ఉన్నాడు. ఎవరైతే ఈ దేవుణ్ణి ముందుగా తెలుసుకుంటారో వాళ్ళ ప్రవర్తనలో మార్పు రావాలి. ఆ మార్పు వచ్చినప్పుడు వాళ్ళు నిజముగా రక్షింపబడినవారు. ప్రవర్తనలో మార్పు లేనంత వరకు కూడా వాళ్ళు ఇశ్రాయేలీలైనా క్రైస్తవులైనా వాళ్ళు నాశనము వైపు వెళుచున్నవారే. ఫరో కన్నా కూడా వాళ్ళు ఏమాత్రము తీసిపోరు. దేవుని ఎరిగి ఉన్నామని చెప్పుచు ఎరుగని వారుగా జీవించే వారిని ఎంతోమందిని మనం చూస్తున్నాం. అలాంటి వారందరి విషయంలోనూ కూడా మనం జాగ్రత్తగానే ఉండాలి. ఎందుకంటే కఠినత్వం అనేది చాలా సులువుగా మనుషుల్ని చిక్కులలో పెడుతూ ఉంటుంది. ఒక్కసారి అహంకారం అనేది వ్యక్తిలోకి చేరితే అది కఠినత్వంగా మారిపోతూ ఉంటుంది. అప్పుడు దేవుడు కూడా వాళ్ళ కంటికి కనబడ్డు. ఫరో తన సింహాసనం బట్టి, తన శక్తి సామర్థ్యములను బట్టి, తన సైన్యములను బట్టి అతిశయించాడు. అందుకే దేవునికి లోబడటానికి అతడు ఇష్టపడలేడు. తన మనస్సు తనకి నీకన్నా గొప్పవాడు ఎవడనూ లేడు అనే తలంపును పుట్టించడం వల్లే యెహోవా దేవుని ఎరుగునని చెప్పి ఆయన ఆజ్ఞను వాడు తిరస్కరించాడు. అయితే ఫరో ఇంకొక పని చేసి ఉండొచ్చు. ఈ యెహోవా దేవుడు ఎవరా అని విచారణ చేసి ఉండవచ్చు. మోషే అహరోనుల ద్వారా అతడు ఈ దేవుని గురించి తెలుసుకునే ప్రయత్నము కూడా చేసి ఉండవచ్చు. కానీ అతని స్వార్థము, దుర్బుద్ధి అందుకు అంగీకరించలేదు. ఈ సంగతి దేవునికి ముందుగానే తెలుసు. అందుకే మోషే అహరోనులను ఫరో విషయంలో సిద్ధపరిచి పంపించాడు. ఇది మోషే అహరోనులకు ఎంతో మేలు చేసింది. ఎందుకంటే దేవుడు చెప్పినట్టుగానే ఫరో ప్రవర్తిస్తున్నాడన్న సంగతిని బట్టి మోషే అహరోనులకు దేవుని పట్ల ధైర్యము, నమ్మకము పెరిగిపోయింది. దీనితో దేవుడు చేయు ప్రతి కార్యమందును వారు ఆనందించుచూ ముందుకు వెళ్ళిపోయారు. వాళ్ళు నిరుత్సాహపడలేదు. ఈ యెహోవాను ఎరిగిన వారు ఎందుకు ధన్యులంటే వారు మొదటిగా దేవుణ్ణి సంతోషపెట్టువారు. కాబట్టి దేవుడు అన్ని విషయంలోనూ వాళ్ళ పక్షంగా ఉంటూ ఉంటాడు. దేవుని ఆశీర్వాదములు మాత్రమే కాదు, దేవుని కాపుదల, దేవుని రక్షణ, దేవుని యొక్క సమాధానము, సంతోషము వాళ్ళ జీవితాల్లో నిత్యము ఉంటూ ఉంటుంది. వారు దేని విషయంలోనూ భయపడిన అవసరం లేదు, చింతించే అవసరం లేదు. శ్రమ వచ్చినను, కష్టం వచ్చినను దేవుడు వారి పక్షముగా ఉన్నాడన్న సంగతిని వారు ఎరిగి దేవునికి నమ్మకత్వమును వాళ్ళు చూపించినప్పుడు దేవుడు వాళ్ళని విడిచిపెట్టడన్న ధైర్యము వాళ్ళలో ఎల్లప్పుడూ ఉంటుంది. నిజముగా ఈ దేవుని ఎరుగకపోవుట దుర్లభమే. పరిశుద్ధుడగు తండ్రి, కృపగల దేవా, నీకు స్తుతులు, స్తోత్రాలు. నాయనా, మేము నిన్ను తెలుసుకొని నీ కృప ద్వారా నువ్వు అనుగ్రహించిన వర్తమానమును బట్టి నీ బిడలుగా ఉన్నట్లు మాకిచ్చిన యోగ్యత అంతటిని బట్టి మీ కృతజ్ఞత ఆశ తెలియజేస్తున్నాం. నాయనా, ఎల్లప్పుడూ మీ సన్నిధిలో మీకు నమ్మకంగా ఉండటకు సహాయం చేయండి. ఎందరైతే ఇంకనూ తెలుసుకోకుండా మరి తప్పిపోయి నాయనా మరి నశించిపోయే పరిస్థితుల్లో ఉన్నారో వారిలో నీ చిత్తమునకు అనుకూలమైన వారందరినీ రక్షించుకున్నట్టుకు మా సాక్ష్యం ఉపయోగపడినట్లు సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.